వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. గత ప్రీవియస్ క్లాస్లో మనము శాతవాహనంలో క్లాస్లో బాగా మొదటి పులోమా వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనకు గౌరవ కృష్ణ పాటుగా కొంతవరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది. గౌరవ కృష్ణ, ఈయన పేరే గౌరవ కృష్ణ, 16వ శాతవాహన రాజు. ఈయన పరిపాలకాలం BC 90 నుండి AD 6 వరకు తెలుస్తుంది. ఓకే, అయితే మొదటి పులోమావి తర్వాత గౌరవకృష్ణ రాజ్యానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. ఇతని కాలంలో వాయువ్య ప్రాంతంలోని పార్థియన్లను ఓడించి కుషాన్లు భారతదేశంలో కుషాను సామ్రాజ్యాన్ని స్థాపించారు అని తెలుస్తుంది. అడుగుతాడు, ఏ శాతవాహన రాజు యొక్క పరిపాలనలో కుషాను సామ్రాజ్యం ఏర్పడిందంటే మనకు స్థాపించబడింది మనకు ఏంటి? గౌరవకృష్ణ కాలంలో. కుషాన్లు శకుల కాలంలో ఏర్పడి క్షాత్రప పాలకులు. గౌరవకృష్ణ క్షాత్రపుల చేతిలో అనేక అపజయాలు పొందాడు. అందుకును ఈ గౌరవకృష్ణను నికువర్ముడని, వైకృష్ణుడని, అరిష్టకర్ముడని, అనిష్టకర్ముడని, రిక్తవర్ణుడని మనకు పురాణాలు ఇతని గురించి సంబోధించడం కూడా జరిగింది. మనకు అత్యంత ముఖ్యమైన మనకు 17వ పాలకుడు హలుడు, 6 నుంచి 7వ ఈయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. హలుడు స్వయంగా కవి, శాతవాహనంలో స్వయంగా కవి అంటే ఎవరైనా హలుడు. ఈయన రాసిన గ్రంథం గాథా సప్తశతి. చాలా సరిగండి, గాథా సప్తశతి గ్రంథ రచయిత ఎవరు? హలుడు. ఏ భాషలో రాశాడు? మహారాష్ట్ర ప్రాకృత భాషలో రాశాడు. ఈ గాథా సప్తశతి అనే గ్రంథం 700 కథలతో సంకలనం చేయబడింది. ఈ గాథా సప్తశతి అనే గ్రంథం శ్వేతంబర జైన మతం నుండి జయ వల్లభుని యొక్క వజ్జలగ్గా అనే గ్రంథాన్ని పోలి ఉంది. ఈ గాథా సప్తశతి శాతవాహనుల యొక్క పరిపాలనలో సలహాలు ఇచ్చుటకు పౌర సభలు ఉన్నాయని ఈ గ్రంథం తెలుపుతుంది. పౌర సభలు ఉన్నట్లు మనకి ఏ గ్రంథం తెలుపుతుంది? గాథా సప్తశతి తెలుపుతుంది. బాణుడు రాసిన గ్రంథం ఇది హర్షచరిత్ర. హర్షచరిత్రలో గాథా సప్తశతిని పేర్కొనడం ద్వారా దీన్ని హలుడు రాసినట్లుగా తెలుస్తుంది. హలుని యొక్క బిరుదు కవి వత్సలుడు. కవి వత్సలుడు గల బిరుదు ఎవరికి ఉంది? శాతవాహనులు మనకు ఎవరికి? హలుడికి ఉంది. హలుని యొక్క విజయాలకు ప్రధాన కారణం సేనాధిపతి విజయనాథుడు. ఎవరు? విజయనాథుడు. హలుడు ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీలంక రాకుమారి లేదా రాకుమారి ఎవరంటే మనకు లీలావతి. లీలావతి. అయితే వీరి యొక్క ప్రేమ వృత్తాంతం లేదా ప్రణయ వృత్తాంతం గురించి, హలుడు మరియు లీలావతి యొక్క ప్రణయ వృత్తాంతం గురించి కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా తెలుస్తుంది. అయితే వీరిరు యొక్క వివాహం గురించి ప్రాంతం ఇది సప్త గోదావరి యొక్క తీరం అనగా ద్రాక్షారాములోని భీమవరం దగ్గర తెలుస్తుంది. హలుని యొక్క పాలనా కాలంలో ప్రాకృతంకు స్వర్ణయుగంగా కీర్తించబడింది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు సంస్కృతం మనకు ప్రాకృతం బదులు సంస్కృత భాషను రాజభాష చేసిన వారు ఎవరు? కుంతల శాతకర్ణి. మరి ఎవరి పాలనాకాలంలో ప్రాకృతంకు స్వర్ణయుగంగా ఉందంటే మనకు హలుని యొక్క కాలంలో. ఎవరు? హలుని యొక్క కాలంగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ ఇక్కడ. తొలి తెలుగు పదాలంటి అత్త, అద్దము, పొట్ట అనేవి హలుని యొక్క గాథా సప్తశతిలో ప్రస్తావించబడ్డగా తెలుస్తుంది. ఓకే, అయితే గాథా సప్తశతి భారతీయ సాహిత్యానికి మూల గ్రంథం. భారతీయ సాహిత్య మూల గ్రంథం ఇది గాథా సప్తశతి. హలుని తర్వాత వచ్చిన వారు 18 మధునుల కానీ, మనదుల కానీ, పురంధ్రసేన, సుందర స్వాతికర్ణ, చకోర స్వాతికర్ణ, శివస్వాతి అనేవారు వచ్చారు. మన శాతవాహనులు అత్యంత గొప్పవాడంటే 23వ పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన పరిపాలకాలం 62 నుంచి 86 శాతవాహనులోని అతి గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతను శాలీవాహన శకం క్రీస్తు 78ని ప్రారంభించాడు. ఎవరంటే మనకు గౌతమీపుత్ర శాతకర్ణి. శాలీవాహన శకంను పాటించని ఏకైక రాజు అంటే దేవగిరి పాలకుడు ఎవరు? యాదవ రామచంద్రదేవుడుగా తెలుస్తుంది. శాతవాహనంలో మొదటిసారిగా తల్లి పేరును తన పేరుకు ముందు ఉపయోగించిన వారు మనకు GPS గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి పేరు గౌతమి బాలశ్రీ. తల్లి పేరు ఇలా మొదటిగా ఉపయోగించని మ్యాట్రిమోనిక్స్ అంటారు. మ్యాట్రిమోనిక్ లేదా మొనిక్స్ అంటారు. చూడండి, శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు కూడా ఇలా తన తల్లి పేరును మొదటగా పెట్టుకునే దాన్ని అవలంబించారు లేదా పాటించారు. ఫస్ట్ శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు తెలుస్తుంది. గౌతమి బాలశ్రీ తన కుమారుడి విజయాల గురించి 2వ పులోమావి కాలంలో నాసిక్ శిలా శాసనం వివరించింది. అతని యొక్క విజయాల గురించి నాసిక్ శాసనం వేయించిన వారెవరు? గౌతమి బాలశ్రీ. ఎవరి కాలంలో? 2వ పులోమావి కాలంలో వేయబడింది. అయితే చూడండి, నాసిక్ శాసనం వేయించిన వారు గౌతమి బాలశ్రీ. గౌతమీపుత్ర శాతకర్ణి సౌరాష్ట్రపై దాడి చేసి క్షహరాట వంశంలో గొప్పవంటి నహపానుణ్ణి జోగల్ తంబి యుద్ధంలో ఓడించాడు. మన GPS గౌతమీపుత్ర శాతకర్ణి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ నహపాన్ని ఓడించిన ద్వారా క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదును పొందాడు. మన GPS
గుర్తుపెట్టుకో, నహపానుడు కాదండి, మన గౌతమిపుత్ర శాతకర్ణి ఇతన్ని ఓడించడం ద్వారా క్షహరాట వంశ నిరవశేషకని బిరుదును పొందాడు. అలానే ఈ నహపాన్ని ఓడించిన తర్వాత నహపాన్ యొక్క నాణ్యాలు తిరిగి పునఃముద్రించాడు మన జీపీఎస్. అలానే ఇతని యొక్క నాణ్యాలు జోగల్ తంబి కడలూరు వద్ద, మహారాష్ట్ర వద్ద లభ్యమయ్యాయి. అయితే జోగల్ తంబి వద్ద లభ్యమైన నాణ్యాలు 13,270 నాణ్యాలు. గత చాలాసార్లు అడిగారండి ఇన్ని నాణ్యాలు అని చెప్పేసి. శాతవాహనుల కాలం నాటి నాణ్యాల పేరు వృషభదత్తుని యొక్క నాసిక్ శాస్త్రంలో కనిపిస్తున్నాయి. అలానే గౌతమిపుత్ర శాతకర్ణికి రాజోర్ అనే సార్వభౌమ బిరుదు కలదు. ఇతను వైదిక సంప్రదాయాలను పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు మన జీపీఎస్. బౌద్ధ భిక్షులకు 1000 నివర్తనాల యొక్క భూమిని దానం చేశాడు. ఎన్ని నివర్తనాలు? 1000. ఒక నివర్తన అంటే 5 ఎకరాల భూమి. ఓకే, అంటే 1.5 ఎకరా వస్తుంది. బౌద్ధ శాఖ ఏంటి, భద్రని అనే శాఖకు నాసిక్ గుహలతో వారికి గుహలను ఇవ్వడం జరిగింది. అలానే శాతవాహన రాజులో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు కూడా జీపీఎస్సీ. ఈయన రాజ్యంలో బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టి చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేశాడు గౌతమిపుత్ర శాతకర్ణి. దేశంలో మొదటిసారిగా బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన వారెవరు? మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు: కుల వ్యవస్థను కాపాడిన వాడిగా ద్విజవర కుటుంబ నివర్ధనని, ఏక బ్రాహ్మణి, క్షత్రియ దర్పమాన మర్దనని, వినువర్తిత చాతుర్వర్ణ సంకరని, వర్ణ సాంకర్య నిరోధకని బిరుదులు పొందాడు. అలానే తాను సాధించిన విజయాలకు గుర్తుగా త్రిసముద్ర తోయ పీతావాహన అనగా 3 సముద్రాల గుర్రాలను తాగించిన వాడని, శకయవ్వన విప్లవ విధానుడని చెప్పి బిరున్నాడు. ఏమన్నాడు? శకయవ్వన విప్లవ నిఘాధనుడని పిలువన్నాడు. అదే ఇతర బిరుదులు మనకు ఏక ధనుర్ధులని, ఏకశూడు, బెనకటక స్వామి, ఆగమనిలయని, క్షహరాట వంశ నిర్వశేషం, ఇవన్నీ కూడా మనకు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులే. ఇతను నహపానుడికి సహకరించి శకులను పల్లవును మరియు అలానే శకులను కాను పల్లవులు కావచ్చు ఎవరిని ఓడించి పంపాడు. ఎవరికి సహకరించారో నహపానుడికి వచ్చారు. ఇది శత్రువు కదా జీపీఎస్కి. అలానే ఇతను మొదటి దక్షిణ భారతదేశ రాజుగా ఖ్యాతి గడించాడు. ఇతను జీపీఎస్ జయించిన రాజ్యాలు చూడండి: తెలంగాణ అస్మక, మహారాష్ట్ర ములక, మహిష్మతి అనుపమ, విదర్భ, అకరావతి, అపరాంత, సౌరాష్ట్ర, తమిళనాడు ప్రాంతం నీలగిరి, వింధ్యాసాత్పుర ప్రాంతం, సహ్యాద్రి, కన్హేరి, శ్రీశైలం, నాగార్జునకొండ వంటి పర్వతాలు మరి ఈ ప్రాంతాల మొత్తం జయించాడు. శతగిరి అనగా శ్రీపర్వతం గుర్తుపెట్టుకోవాలి. ఇతని యొక్క రాజ్య విస్తరణ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన రాజస్థాన్, దక్షిణ కర్నూలు ప్రాంతం ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలకు ప్రధానమైనటువంటి మంత్రి శివగుప్తుడు. ఎవరు? శివగుప్తుడుగా తెలుస్తుంది, ఇతని యొక్క ప్రధానిగా తెలుస్తుంది. అయితే మరొక రాజు మనకి 24వ పాలకుడు రెండవ పులోమావి. ఈయనకే మరొక పేరు వాసిష్ఠిపుత్ర పులోమావి. ఈయన 86 ఏళ్ళ నుంచి 114 యొక్క పరిపాలన వరకు ఉన్నాడు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు రెండవ పులోమావి రాజ్యానికి వచ్చాడనగా జీపీఎస్ కుమారుడు ఎవరు ఇక్కడ? రెండవ పులోమావి కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది. నాసిక్ శాసనంలో రెండవ పులోమావికి దక్షిణాపదేశ్వరుడు అనే బిరుదు కలదు. దక్షిణాపదపతి అంటే ఎవరు? గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కూడా చెప్పాను కూడా. దక్షిణాపదేశ్వరుడని. ఇతని కాలంలో శకులలో గొప్ప వంటి రుద్రదాముడు శాతవాహన రాజ్యంపై దాడి చేశాడు. శకులలో గొప్పడెవరు? రుద్రదాముడు రెండో పులోమావి కాలంలో శాతవాహన రాజ్యంపై దాడి చేశాడంట. అలానే జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదాముడు రెండో పులోమావిని ఓడించాడని తెలుస్తుంది. రెండో పులోమావి రుద్రదాముడిచే పరాజయం పొంది రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడు. అడుగుతాడు, కింది వారిలో ఏ శాతకర్ణి తన రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడని మనకి ఎవరు? రెండో పులోమావిగా తెలుస్తుంది. జునాగఢ్ శాసనం వేయించిన వారు రుద్రదాముడు. ఈ జునాగఢ్ శాసనం అనేది సంస్కృత భాషలో జరిచిన మొట్టమొదటి శాసనం జునాగఢ్ శాసనం. చాలాసార్లు గెలిపించేవారు రుద్రదాముడు. ఇతని కాలంలో అమరావతి స్తూపం నిర్మించబడింది. ఇతని శాసనాలు నాసిక్లో 4, కాలేరు అమరావతిలోకి లభ్యమయ్యాయి. రెండో పులోమావి. అమరావతి శాసనంలో నాగబు అనే తొలి తెలుగు పదం కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొట్టమొదటి తెలుగు పదం ఏదంటే నాగబు, 2 అంటే తలారి, గుర్తుపెట్టుకోవాలి. గత క్లాస్లో కూడా చెప్పాను. నోట్ చూడండి. అమరావతి శాసనం వేయించిన వారు రెండవ పులోమావి. ప్రాకృత భాషలో వేయించారు. ఈ శాసనం మనకు నాగబు అనే మొట్టమొదటి తెలుగు పదం లభ్యమవుతుంది. ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనమే మనకు అమరావతి శాసనం. వేయించిన వారు రెండవ పులోమావి. ఆంధ్రదేశంలో ఇతర నాణ్యాలు విస్తారంగా లభ్యమయ్యంట రెండవ పులోమావి. అయితే రెండో పులోమావి యొక్క బిరుదులు నవనగర స్వామి, దక్షిణాపదేశుడు. నవనగర స్వామి గత ఎగ్జామ్లో అడిగాడు గ్రూప్ 2లో. ఎవరు? నవనగర స్వామి. ఇట్లా కొందరు మనకు క్లారిటీగా ఉన్నారు. అయితే 25వ పాలకుడు శివశ్రీ శాతక లేదా వాసిష్ఠిపుత్ర శాతకర్ణి అంటారు. 114 నుంచి 121 వరకు. ఇతనికి క్షాత్రప అనే బిరుదు కలదు. రుద్రదాముడు ఈయనని 2 సార్లు ఓడించి తన కుమార్తె రుద్ర దమనికని ఇచ్చి వివాహం చేశాడు మన శివశ్రీ శాతకర్ణికి.
దీని గురించి రుద్రదాముడు వెంచి జూనాగఢ్ శాసనం పేర్కొనబడింది. జూనాగఢ్ శాసనానికి మరొక పేరు గిర్నార్ అనే శాసనం. గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రీస్తుశకం 150 సంవత్సరాల కాలం నాటికి, క్రీస్తుశకం 150 నాటిది. శివశ్రీ శాతకర్ణి క్షాత్రముల యొక్క ప్రభావంతో ద్విభాషా నాణ్యాలు ముద్రించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏ భాషలు? ప్రాకృతం మరియు తమిళతో. ఈ రాజును రుద్రదాముడు తన జూనాగఢ్ శాసనం మరియు గిరినార్ శాసనంలో దక్షిణాపధిపతి కూడా పేర్కొన్నాడు శివశ్రీ శాతకర్ణి. 26వ వారు ఎవరు మనకు? శివస్కంద. నెక్స్ట్ వచ్చిన వారు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనం నెక్స్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి వ్యక్తి మలి శాతవాహనంలో గొప్పవాడు. 1 నుంచి ఎంతమంది వరకు? 23 మంది వరకు తొలి శాతవాళ్ళు, 24 నుంచి 30 వరకు ఏమిటో మలి శాతవాళ్ళు వస్తుంది. ఈ మలి శాతంలో గొప్పవాడే యజ్ఞశ్రీ శాతకర్ణి. మరి టోటల్ మొత్తంలో శాతవాహనంలోకి అతి గొప్పవాడే అంటే మనకు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి 23వ పాలకుడు. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ చూద్దామండి. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.